హలో ఫ్రెండ్స్, మాన్స్టర్ లాబ్స్టర్ చిల్లీ చేద్దాం. ఎలా చేద్దాం మా బుడ్డని అడిగి కనుక్కుందామా. రైట్ నో ఇప్పుడైతే అన్సీజన్ అండి. ఇది దొరకడం చాలా కష్టమే. కాకపోతే ఏదోలాగా ఒక అతని దగ్గర తీసుకున్నాము. కాస్ట్ కూడా చాలా ఎక్కువ. కొంచెం చిన్న సైజ్ అయితే కాస్ట్ తక్కువ ఉంటుంది. దీన్ని నీట్గా కట్ చేసుకొని మధ్యలోని దానికి వేస్టేజ్ ఉంటుందండి. ఆ వేస్టేజ్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. దీని హెడ్ అయితే మనకి సూప్ చేసుకోవడానికి కానీ లేదంటే క్రాప్ టైప్లో కర్రీ వండుకోవడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే కిందనంతా ఫ్లెష్ మీట్ ఉంటుంది కాబట్టి అది చిల్లీకి మనకి బోన్లెస్ టైప్లో యూజ్ అవుతుంది. దీని ఫ్లెష్ అంతా కూడా నీట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని చిల్లీ టైప్లోని దానికి మనకు కావాల్సిన కోటింగ్కి సామాన్ ఏమేమి కావాలో ఆ సామాన్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకొని బ్యాటర్లోని ఈ పీసెస్ అవన్నీ వేసి జింజర్ గార్లిక్ ఇంకా చిల్లీ ఆనియన్ క్యాప్సికమ్ స్ప్రింగ్ ఆనియన్ ఇవన్నీ కూడా యూస్ చేయాలండి. ఈ బోన్లెస్ పీసెస్లో కొంచెం మైదా ఇంకా కార్న్ఫ్లవర్ ఇంకా సాల్ట్ అండ్ పెప్పర్ ఇంకా ఎగ్ వేసుకొని కలుపుకోవాలండి. ముందే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, సోయా వెనిగర్ సాస్, రెడ్ చిల్లీ సాస్ బ్యాటర్లో కలిపి పెట్టిన పీసెస్ని ఆయిల్లో స్లిమ్లో ఫ్రై చేసుకోవాలండి. నీట్గా ఒక కడాయి తీసుకొని దాంట్లో బటర్ వేసుకొని జింజర్ గార్లిక్ ఆనియన్ చిల్లీ క్యాప్సికమ్ స్ప్రింగ్ ఆనియన్ కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కొంచెం సాల్ట్ పెప్పరు టమాటా సాస్ రెడ్ చిల్లీ సాస్ సోయా వెనిగర్ లైట్గా వాటర్ వేసుకొని కొంచెం సాసీ టైప్లో చేసుకొని దాంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పీసెస్ని వేసుకొని కొంచెం కలుపుకుంటే అంతేనండి, లాబ్స్టర్ చిల్లీ రెడీ అవుతుంది. మా ఓడి ఇంత కష్టపడి చేస్తున్నారు. మీరు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఇంకా మోర్ వీడియోస్ కోసం నాకు కామెంట్ చేయండి ఏ టైప్ ఆఫ్ డిష్ చేయాలో. నేను ఇంకా దాన్ని మంచి ప్రిపరేషన్ చేసి మీకు చూపిస్తాను. నేను మా బుడ్డోడు. థ్యాంక్ యూ.